వాస్తవంగా నేను కొత్తపల్లి స్కూల్ వచ్చిన కొత్తలో కొత్తపల్లి స్కూల్ అంటే కొత్తపల్లి విలేజ్లో రాజకీయాలు చాలా ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి స్కూల్ కూడా అలానే ఉంటుందేమో అనుకున్నా, కానీ నేను ఈ సంవత్సరంన్నర కాలంలో తెలుసుకున్నది ఏంటంటే కొత్తపల్లి స్కూల్ అనేది రాయపల్లి మండలం మొత్తంలో కూడా ఒక ఆదర్శమైన పాఠశాలగా ఉన్నది. దానికి గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. మన గ్రామం నుంచే కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే గ్రామస్తుల యొక్క నిబద్ధత నాకు ఇలా స్కూల్ విషయంలో మాత్రం ఆ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. గ్రామస్తులందరూ కూడా అభినందిస్తున్నాను. పిల్లలందరూ కూడా మీరు మంచిగా చదువుకోండి. మీ చదువుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి తెలుస్తుంది మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్లున్నాయి ఫెసిలిటీస్ ఎట్లున్నాయని తెలుస్తుంది. దానివల్ల మిగతా పిల్లలు కూడా వచ్చి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే నేను స్కూలు ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కూల్ హెచ్ఎం గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయినా సార్ వాస్తవంగా మీ ఎఫర్ట్స్కి. ఎందుకంటే నేను అంతే ఎఫర్ట్స్ నేను మా నాన్న కూడా స్కూల్ టీచరు. మా నాన్న పడే తపన నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. నేను అంతే తపన, అంతకు మించిన తపన మీలో కనిపిస్తుంది నాకు. కాబట్టి నేను మీ పట్ల నాకు చాలా గర్వంగా ఉంది సార్. మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఇంతకుముందు కూడా మొన్న కార్యక్రమానికి ఆహ్వానించారు. నేను రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. ఎట్లయినా సరే ఇవాళ మిస్ కావద్దనే ఉద్దేశంతో నేను పొద్దున జనవదన కార్యక్రమం అయిపోయినాక వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంకెక్కడికైనా పోవాలని చెప్పి ఇప్పటిదాకా ఎదురు చూసినా మీరు ఎప్పుడు పిలుస్తారని. మీరు 8:30 9:30 సరే లేట్ అవుతుందైనా సరే నేను స్టేషన్ కూర్చొని లేదు ఖచ్చితంగా కొత్తపల్లి పోయిన తర్వాత ఇంకేటన్నా పోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. నేను క్యాలెండర్లో చూసిన ఫొటోస్ కానీ ఇప్పుడు ఇక్కడ నా ముందు చేసిన ప్రదర్శనలు కానీ వినూత్నమైన కొత్త ఆలోచనలతోటి పిల్లలలో ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేస్తున్న మీ ఉపాధ్యాయులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పాఠశాల యాజమాన్యానికి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు.